హరే కృష్ణ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? సో, నేనైతే నిన్న వీడియో పెట్టలేదు కదా! ఆ వీడియోలో నేనైతే ఇవి చేశానండి. నిన్నంతా కూడా కూర్చొని ఒక 30 రబ్బర్ బ్యాండ్స్ వరకు చేశాను. సో, చూడండి ఫినిషింగ్ ఎలా వచ్చింది అనేది. సో, ఇలాంటివి మనం ఇంకా చాలా అంటే చాలా చేయాలి. జస్ట్ 30 మాత్రమే చేశాము. ఇంకా 105 చెయ్యాలి. ఈ ఒక్క డిజైన్‌లోనే. సో, ఇంకా గోల్డ్ కలర్ కూడా చేయాలి. ఇంకో 135. సో, నేనైతే ఇలా ఎండీఎఫ్ బేసెస్, రబ్బర్ బ్యాండ్స్, అటాచర్స్ కూడా ఒకేసారి ఫిట్ చేసి పెట్టుకుంటున్నాను. సో, అటాచర్‌కి ఎండీఎఫ్ బేస్ తగిలిచ్చేసి అన్నీ ఇలా పెట్టుకుంటున్నాననమాట ఒకేసారి. ఇలా దాచుకొని తర్వాత ఒక స్టెప్ బై స్టెప్ చేస్తున్నానండి నేను. అది కూడా మీకు చూపిస్తాను ఎలా స్టెప్ బై స్టెప్ చేస్తున్నాను అనేది. సో, ఎండీఎఫ్ బేస్‌కి రబ్బర్ బ్యాండ్ అటాచ్ చేయటం ఎలా అనేది చాలామందికి తెలియట్లేదు, అడుగుతున్నారు. సో, వాళ్ళకి యూజ్‌గా ఉంటుంది అని చెప్పి ఈ వీడియోలో ఒకసారి చూపిస్తున్నాను. ఇలా రబ్బర్ బ్యాండ్ అటాచర్ మధ్యలో ఉండే హోల్‌లో రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలండి. దానికి B7000 గ్లూతో మనం అటాచ్ చేసుకోవచ్చు. సో, వీటికి ఫస్ట్ లైన్ అనేది నేను ఇలా పెట్టేసుకొని ఉంచుకుంటున్నాను. సో, ఇది బాగా కంప్లీట్‌గా డ్రై అయిపోయినంత వరకు దాస్తున్నానండి. చూస్తున్నారు కదా! నేను ఏదో ఎక్స్‌పెరిమెంట్ చేశాను. చెయ్యి చాలా నొప్పొచ్చింది. చాలులే ఇది మన వల్ల కాదింకా అని చెప్పి నేను ఇంక వదిలేసాననమాట. నాకైతే చాలా పెయిన్ వచ్చింది. నేను ఊరికే వస్తదేమో అన్నట్టు వీడియో తీస్తున్నాననే సెన్స్‌లో లేకుండా పీకేస్తున్నాను. బాగా చెయ్యి నొప్పొచ్చింది నాకైతే. సో, ఇలా చేసి 1 లైన్ పెట్టుకున్న తర్వాత రిమైనింగ్ డిజైన్ అనేది కంప్లీట్ చేస్తున్నాననమాట. సో, ఈరోజు కూడా చేయాలి. బట్ హాఫ్ డే పోయింది, బయటికెళ్ళాను. సో, రిమైనింగ్ హాఫ్ డేలో ఎన్ని చేయగలుగుతానో చూద్దాం. అండ్ నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేయండి. మనం 1000 సబ్స్క్రైబర్‌కి చాలా చాలా దగ్గరగా ఉన్నాము. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ